సచివాలయంలో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారు సమర్పించడం జరిగింది. దీని కొంత వెనక్కి పోతే బ్యాక్గ్రౌండ్ పోతే భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన మనం మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్ ప్రాపర్ కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్ లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా. ఈ ఎక్సర్సైజ్ లో మరి ఫిబ్రవరి 2024లో కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. 16 ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ సభ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే నిర్వహించాలని తీర్మానించింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రి మండలి చేసిన నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళికలను తయారు చేసి అమలు చేయడానికి ఈ సర్వే చేపట్టబడుతుంది అని చెప్పి ఆ రోజు మేము శాసనసభలో తీర్మానం చేసి మేము మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సర్వేలో మొత్తం రాష్ట్రంలో 1,03,889 ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ నిరంతరంగా కష్టపడి 50 రోజుల్లో ఈ సర్వే చేయడం మరి ఇది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తెలంగాణలో జనాభాలో మరి 96% ఈ సర్వే జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఇంత స్మూత్ గా, మెటిక్యులస్ గా, పర్ఫెక్ట్ గా ఈ సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహించినందుకు మా కేబినెట్ సబ్ కమిటీ నేను చైర్మన్ గా, దామోదర్ రాజనరసింహ గారు కో చైర్మన్ గా, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గా, గౌరవ మంత్రులు సీతక్క గారు, మేమందరం కూడా మరి మా కృతజ్ఞతలు ముందుగా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారికి, అదేవిధంగా ఈ యొక్క మొత్తం ఎక్సర్సైజ్ కి లీడర్షిప్ వహించిన మరి ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ గారికి, మరి హైదరాబాద్ కలెక్టరు, అదేవిధంగా ఈ ఎక్సర్సైజ్ కి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారికి, అదేవిధంగా మొత్తం జిల్లా కలెక్టర్లకి,
ఈ రాష్ట్రంలో ఈ సర్వే చేపట్టిన 1,03,889 మంది ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్ కి మా ధన్యవాదాలు తెలియజేస్తాం.